నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 82 తిరుప్పులింగుడి. ఈ ఆలయంలో ఆదిశేషుని బ్రహ్మను ఏకశిలతో చెక్కారు శిల్పకారులు. అమ్మవార్లు చాలా పెద్ద మూర్తులుగా సాక్షాత్తు అక్కడే కూర్చున్నట్లుగానే దర్శనమిచ్చే అద్భుతమైన దివ్యక్షేత్రం. బుధ దోష నివారణ క్షేత్రం కూడా. ఇక్కడ శఠగోపం ఉండదు. మూలమూర్తి కాసిని వెందన్ భూమిపాలర్, తాయారు మలర్మంగై నాచ్యార్, ఉత్సవ తాయారు పులింగుడి వల్లి నాచ్యార్. విమానం వేదసార విమానం, పుష్కరిణి వరుణతీర్థం, క్షేత్రం బుధుని క్షేత్రం, ఆగమం వైఖానస ఆగమం. తామ్రపర్ణి నదీ తీరాన ఉత్తరాన కొలువైన తిరుప్పులింగుడి దివ్యదేశంలో పెరుమాళ్, కాసిని వెందర్ పెరుమాళ్ భుజంగ శయనంలో ఆదిశేషునిపై పెద్ద విగ్రహంతో శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. స్వామి మనకు కొంత మాత్రమే కనిపిస్తారు మెయిన్ ద్వారం నుంచి చూస్తే. అమ్మవార్లను కూడా చూడాలంటే ప్రదక్షిణం చేసి వచ్చిన తరువాత ఒక పెద్ద కిటికీ ఉంటుందండి. ఆ కిటికీలో ఒక 3 మెట్లు ఉంటాయి. అది ఎక్కి చూస్తే స్వామి తల నుంచి పాదాల వరకు అద్భుతమైన రూపంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడి నుంచి చూస్తే మాత్రమే అమ్మవార్లు కనిపిస్తారండి. ప్రధాన ద్వారం నుంచి చూస్తే మొత్తం విగ్రహాలు కనిపించవు. చాలా అద్భుతంగా ఉంటారు పెరుమాళ్ళు అన్నమాట. ఒకసారి భూదేవి తనకంటే శ్రీదేవి అంటేనే చాలా ఇష్టమని, ఆమెతోనే సమయం ఎక్కువ గడుపుతున్నారని, తాను ఒంటరిగా ఉన్నానని భావించి కోపంతో పాతాళలోకానికి వెళ్ళిపోయారు. దాంతో లోకాలన్నీ అంధకారమైపోయాయి. సకల జీవరాశులకు ఊపిరి తీసుకోవటానికి కూడా కష్టమైపోయింది. దీని కారణం గమనించిన పెరుమాళ్ భూదేవిని తిరిగి ఇక్కడికి తీసుకువచ్చి దర్శనమిచ్చిన క్షేత్రం తిరుప్పులింగుడి. భూదేవిని తీసుకువచ్చి తిరిగి ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించినందున పెరుమాళ్ను భూమిపాలర్గా పిలుస్తారు. అందుకే ఇద్దరిని దగ్గర ఉంచుకున్నారు పెరుమాళ్. అలా కనిపిస్తారు. ఆదిశేషుని ఒకే శిలలో నిర్మించారు. శఠకోపం ఉండదు. అమ్మవార్లు అద్భుతంగా దర్శనమిస్తారు. ఒకసారి రామానుజాచార్యుల వారు తిరుక్కురుంగూరు వెళ్తూ దారిలో నమ్మాళ్వార్లను కలుద్దామనుకుంటారు. ఈ ప్రదేశానికి రాగానే ఆయనకి ఎంత దూరమో ఎలా వెళ్లాలో తిరుక్కురుంగూరు తెలియలేదు. ఒక అమ్మాయి అటు వెళ్తూ ఉండగా ఎలా వెళ్ళాలి అని ఆ అమ్మాయిని అడుగుతారు. ఈయన శ్రీ వైష్ణవ సాధువు అని గుర్తించి ఆ అమ్మాయి నమ్మాళ్వార్లు రచించిన కొన్ని పాశురాలను చదివారు. మరియు తిరుక్కురుంగూరు ఇక్కడికి కూతవేటు దూరంలోనే, అంటే పిలిస్తే పలికేంత దూరంలోనే ఉందని చెప్పింది. దాంతో రామానుజాచార్యుల వారు ఆశ్చర్యపోయి సాక్షాత్ పెరుమాళ్లే అమ్మాయి రూపంలో వచ్చారని భావించి ఆ అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేశారు. నమ్మాళ్వారులు శ్రీదేవి భూదేవి తగువ తీర్చడానికి నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా, నన్ను కూడా తీసుకెళ్తే నేను సహాయకుడిలా ఉంటా కదా అని నమ్మాళ్వార్లు తమ పాసురాలలో రాసుకున్నారు. వశిష్ఠ మహర్షి కుమారుడి పేరు శక్తివర. యజ్ఞశర్మ అనే ఒక బ్రాహ్మడు ఆయన ధర్మపత్ని ఎంతో ఆనందంగా నివసిస్తుండేవారు. శక్తివర మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ ఉండటంతో ఆ యజ్ఞశర్మ ఇతనికి శాపాన్నిచ్చారు. అప్పుడు ప్రాధేయపడి శాప విమోచన అడగగా యజ్ఞశర్మ ఇలా చెప్పారు: ఇంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి యాగం చేస్తారు. అప్పుడు నువ్వు యజ్ఞాన్ని ఆపటానికి వస్తావు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో నిన్ను సంహరిస్తారు. అప్పుడే నీకు శాప విమోచనమవుతుందని చెప్తారు. ఇంద్రుడు ఒక ఋషిని కొట్టడం వలన శాపం పొంది శాప విమోచనానికి ఇక్కడికి వచ్చి యాగం చేస్తారు. ఆ యాగం ఆపటానికి శక్తివర వచ్చాడు. దాంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడంతో శక్తివర శాప విమోచనాన్ని పొందారు. పెరుమాళ్ స్వయంగా వచ్చి ఇంద్రుని శాప విమోచనం కలిగించారు. యాగగుండం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణుడు తన గదతో ప్రత్యక్షమయ్యి ఇద్దరికి దర్శనమిచ్చారు. నమ్మాళ్వార్లు ప్రస్తుతించిన 3 ముక్తి క్షేత్రాలలో శ్రీవైకుంఠంలో నిల్చున్న భంగిమలో, తిరుపులింగుడిలో శయన భంగిమలో, తిరువరగుణమంగైలో కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్. అత్యద్భుతమైన శ్రీదేవి భూదేవిలతో స్వామి దర్శనమిచ్చే తిరుప్పులింగుడి దివ్యదేశం 108 వైష్ణవ దివ్యదేశాల్లో 82వది అత్యద్భుతమైన దివ్యక్షేత్రం.
ఈ కిటికీలో నుంచి కనుక చూస్తే స్వామివారు తల నుంచి పాదాల వరకు కనిపిస్తారు, అమ్మవారు క్లియర్గా కనిపిస్తారు అనమాట. భలే ఉందండి. పూర్తి దర్శనం, అటువైపు తల ఇటువైపు కాళ్ళు పాదాలు చూపించే స్వామి మొత్తం కనిపించదు కాబట్టి ఈ కిటికీలోంచి చూస్తే మొత్తం దర్శనం కనిపిస్తుంది. చాలా బాగున్నారు. అమ్మవారిని అయితే అసలు అందం చెప్పక్కర్లేదండి, అంత అందంగా ఉన్నారు. ఈ కిటికీలోంచి మీరు తప్పకుండా చూడడం మర్చిపోకండి. తిరుప్పులింగుడి భూమిపాలర్ టెంపుల్ అన్నమాట. విష్ణుమూర్తి భూమి మీద నివసించాలని అనుకున్నప్పుడు ఈ ప్లేస్లో స్వామి నివసించారు భూదేవితోటి. కానీ మర్చిపోయారు, ఆయన ఒక్కరే వచ్చారు. అందు కలిగిన భూదేవి ఇక్కడికి వచ్చేసి ఆవిడ పాతాళానికి వెళ్ళిపోయారనమాట కోపం వచ్చి. అప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ క్షీణించడం మొదలుపెట్టాయి. అప్పుడు పెరుమాళ్ళు ఏం చేశారంటే మళ్ళీను భూదేవిని ఇచ్చేసి అమ్మవారు మళ్ళీ వస్తారనుకున్నారు. అప్పుడు అమ్మవారు మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్వామివారితో వేయించేసినప్పుడు మళ్ళీ భూముల జీవులన్నిటికీ ఈ గ్రహానికి రక్ష కల్పించారు కాబట్టి ఈయనని ఈ భూమిని పరిపాలించిన ఆయన భూమిపాలర్గా కొలుస్తారనమాట. ఈ కిటికీలోంచి స్వామివారి మొత్తం ఇది కనిపిస్తుంది. శయన భంగిమలో స్వామి ఉంటారనమాట. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.